హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామండి. సో ఒక గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకోండి. దాంట్లో కారం, మసాలా అండ్ సాల్ట్ సరిపడా, పసుపు. ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో చికెన్, దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక 5 మిర్చి యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాక్చువల్‌గా నేను ఆల్రెడీ టొమాటో ప్యూరీ చేసుకొని పక్కనుంచుకున్నాను. సో, వీటికేంటంటే మనకొక 4 టొమాటోస్ అండ్ కర్డ్ కావాలి. అండ్ కుదిరితే జీడిపప్పు కూడా వేసుకోండి. ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన మసాలా దినుసులు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపి ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు రైస్ కుక్కర్‌లో మీకు కావాల్సినంత రైస్ క్వాంటిటీ ఏసుకోండి. దాని తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అండ్ బగారా ఆకు కూడా వేసుకున్నాము. మేమైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నామండి. మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది ఏసుకోండి. ఆయిల్ ఆర్ నెయ్యి, ఇది మీ ఇష్టం. దీనికి సరిపడే అంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ చికెన్‌ని పక్కన పెట్టుకున్నాం కదా! మ్యారినేట్ చేసి. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద సిమ్‌లో పెట్టి ఉడికించండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టుకోండి. సో, మీన్‌వైల్ మనం ఏం చేద్దామంటే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ పీసెస్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. మనకిప్పుడు రైస్ రెడీ అయింది కాబట్టి ఒక పాత్ర తీసుకోండి. ఇప్పుడు ఈ ఉడికించిన బియ్యంని ఒక పొరగా పరుచుకొని దానిపైన ఇప్పుడు మనం చేసుకున్న చికెన్ గ్రేవీ ఉంది కదా! అదేసుకుందాం.
ఇప్పుడు మనం ఆనియన్స్‌ని వేయించుకున్నాం గదా! దాన్ని బిర్యానీ మీదేసుకున్నాము. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ వరకు స్టవ్ మీద సిమ్‌లో పెట్టి మూత పెట్టుకోండి బిర్యానీని. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. అసలు బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకెందుకు వెయిట్ జేస్తున్నారు? ట్రై జేయండి మీరు గూడా. ఇప్పుడు నేను ఇందాక గ్రేవీ జేసినా గదా! దాన్ని కొంచెం పక్కన బెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం యాడ్ జేసుకున్నా. బిర్యానీలో గ్రేవీ క్రేజీ ఉంటదండి. మీరు పక్కా ట్రై జేయాలి. ఇంతేనండి. వెరీ సింపుల్. సో, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలి అంటే ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.